హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. చాక్లెట్ బర్ఫీ తయారు చేసుకోవడం ఇది ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. మనకి మిల్క్ మేడ్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేశాక విస్కర్ తోటి షుగర్ మొత్తం కరిగే విధంగా బాగా కరిగించుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇలా కరిగించుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మిల్క్ మేడ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీదనే అడుగు మాడకుండా మిల్క్ మేడ్ అనేది మనకి బాగా చిక్కబడి దగ్గరకు అయ్యేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ 5 to 6 మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరకు పడ్డాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేయాలి. ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేశాక మనకి ఉండలు కడుతుందండి. ఉండలు లేకుండా గరిటెతోటి వెంటనే కలుపుతూ ఉండాలి. మనకి ఇక్కడ కలుపుతూ ఉంటే కనుక ప్యాన్ నుంచి విడిపోయి చాక్లెట్ మిశ్రమం అనేది ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ఈ ప్లేట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చాక్లెట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని వేడి మీదనే మనం ప్లేట్ మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గరిటెకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యిని రాయడం వల్ల మనకి చాక్లెట్ అనేది గరిటెకి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇది రూమ్ టెంపరేచర్ వద్దనే 1 అవర్ చల్లారనివ్వాలండి. మనం వేడి మీదనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఈ విధంగా చాక్లెట్ బర్ఫీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న వాటిని మనం స్పూన్ తోటి ఈ విధంగా స్టిక్ చేసుకోండి. మనం స్టిక్ చేయడం వల్ల మనకి బర్ఫీకి బాగా అంటుకుంటాయి. 1 అవర్ తర్వాత పిజ్జా కట్టర్కి కానీ చాకుకి కానీ నెయ్యిని కొద్దిగా అప్లై చేసి మనకి కావాల్సిన సైజులో షేప్లో బర్ఫీ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ నేను స్క్వేర్ టైప్లో కట్ చేస్తున్నానండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మనమి నెయ్యి రాయడం వల్ల చాక్లెట్ అనేది చాకుకి అంటుకోకుండా ఉంటుంది. ఇంతేనండి, మనకు చాక్లెట్ బర్ఫీ అనేది 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనం అప్పటికప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.